ఫస్ట్ టైం మూవీకి పిల్లల్ని తీసుకోకుండా వెళ్దాం అనుకున్నాము మేము మా అక్క వాళ్ళు. కానీ లాస్ట్ మినిట్లో మా అక్క వాళ్ళు క్యాన్సిల్ అయ్యారు. వాళ్ళకు ఒక అర్జెంట్ పని ఉండి ఇంకా అప్పటికప్పుడు మా ఇద్దరు పిల్లల్ని కూడా మూవీకి తీసుకెళ్దామని స్కూల్ నుంచి తీసుకొచ్చాము. మా చిన్నోడిని తీసుకొని వచ్చి ఇంకా వాడిని రెడీ చేపించుకొని మళ్ళీ మా పెద్దోడి కోసం వచ్చాము. అనుకోకుండా మూవీకి వెళ్తున్నామని తెలిసి మా పెద్దోడు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. ఎప్పుడు మూవీకి వెళ్ళినా మా ఇద్దరు పిల్లల్ని తీసుకునే వెళ్తాము. కాకపోతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా ఇద్దరు పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. మా ఇద్దరు పిల్లలు చూడలేదు మూవీ. ఇంకా వాళ్ళిద్దరిని చూసుకుంటూ నేను మా వారు కూడా మంచిగా చూడలేదు. అందుకే ఇంకా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఈసారి మేము వరకే వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఇలా జరిగింది. ఇంకేం చేస్తాం. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు మూవీకి ఇంకా ½ టైమే ఉంది. మా పెద్ద బాబుని స్కూల్ నుంచి తీసుకొని ఫాస్ట్గా వచ్చేసాము. మేము వచ్చేసరికి ఇంకా ఎవ్వరు రాలేదు. సినిమా హాల్ మొత్తం ఇలా ఖాళీగా ఉంది. ఫస్ట్ టైం ఇలా ఎర్లీగా రావడం మేము మూవీకి. ఎప్పుడు స్టార్టింగ్ టైం కల్లా వచ్చేవాళ్ళం. ఈసారి ఎలా అయినా చేసి ఎర్లీగా వెళ్ళాలి మూవీకి అని ముందే డిసైడ్ అయ్యాము. మూవీ స్టార్ట్ అవ్వకముందే వెళ్తే బాగుంటుందని. మూవీ చూడడం అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఇద్దరు పిల్లలేమో స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేశారు. నేను మా వారేమో మూవీ చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యాము. హ్యాపీనెస్ ఎందుకు అనుకుంటున్నారా? ఈసారి మా ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడలేదు, మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళిద్దరు కూడా మంచిగా మూవీ చూశారు.